హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు మన రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్ అండి. దాంట్లో వచ్చేసి మనం ఇవాళ పరోటా అండి. సో పరోటాకి వచ్చేసి నేను మైదా పిండి అయితే కొద్దిగా గోధుమ రవ్వ, అలాగే ఆయిల్, అలాగే సాల్ట్, కొంచెం పంచదార వేసేసి కలిపేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా నేను ఎట్లా కలుపుతున్నానో. సో దాన్ని అయితే కొంచెం పూరి పిండిలాగా అయితే కలిపేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయితే దాన్ని పక్కన అయితే పెట్టేస్తానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి అయితే మాత్రం ఈ పిండిని అయితే కలుపుకోవాలి. మనకి పరోటాలు బాగా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. సో ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్, గోధుమ రవ్వ, పంచదార, అలాగే సాల్ట్ వేసి పక్కన పెట్టండి. ఇలాగైతే నేను కర్రీ అయితే రెడీ చేసేసుకున్నానండి. దీంట్లోకి ఆలు కర్రీ చేసేసానండి. ఆలు కర్రీ కొంచెం పచ్చి కారం అంటారు కదా, మీకు ఆల్రెడీ అది వీడియో నేను సెండ్ చేశాను. సో అది అయితే దీనికి పరోటాకి అయితే చేశానండి. సో ఇప్పుడైతే పిండిని ఒక 5 ముద్దలుగా చేసేసి పక్కన పెట్టుకుంటానండి. బాగా మదించేసి ఒక 5 పరోటాలు ఇలాగైతే నేను కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే నాకు 5 పరోటాలు అయితే సరిపోతాయి మాకు. సో అందుకని 5 పరోటాలు అయితే చేస్తున్నాను. సో ఈచ్ వన్ ఒక్కొక్క పరోటా తింటామన్నమాట. సో 5 మెంబర్స్కి 5 పరోటాస్ అయితే చేస్తున్నానండి. ఈ పరోటా చేయాలంటే కొంచెం పిండి క్వాంటిటీ ఎక్కువే పడుతుందన్నమాట. సో ఇంట్లో ఎవరైతే ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి తగ్గట్టుగా పిండి అయితే కలుపుకోవాలండి. సో నేను ఇప్పుడైతే 5 పరోటాల కింద కట్ చేసి అయితే పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడైతే వాటిని రౌండ్గా చుట్టేసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నానండి. ఈ పరోటాలకైతే మనం ఫస్ట్ చపాతీ చేస్తున్నట్టుగానే పెద్దగా నాకు పీట సైజు ఎంత ఉందో అంత సైజు పరోటా కింద అయితే చేస్తున్నాను. అది అలా చపాతీ కింద అయితే చేసుకొని దాన్ని ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీరు ఇందులో చూసేద్దరు కానీ. సో ఇప్పుడైతే నేను మీకు చపాతీ చేస్తున్నాను. అంటే మనకి పీట ఎంత సైజు ఉందో అంత సైజులో అయితే పరోటా చేస్తున్నానండి. అంత సైజు పరోటా చేసిన తర్వాత దాని మీద కొద్దిగా పిండి అయితే వేస్తామండి. పిండి వేసేసి దాన్ని మనం చాకు పెట్టుకొని సన్న చీలికల కింద ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మనకి చీలికల కింద మొత్తం చపాతీ మొత్తాన్ని కట్ చేసేసి పక్కనైతే పెట్టేసుకుందాం. చాకునైతే పక్కన పెట్టేద్దామండి. సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను కదా, కొద్దిగా పిండి వేసాను. నెక్స్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తం చపాతీ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. మొత్తం స్ప్రెడ్ చేసేసి ఆయిల్ వేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నానండి. స్ప్రెడ్ చేసిన తర్వాత అప్పుడైతే కనుక మనం చాకు తీసుకొని చాకు పెట్టుకొని సన్న చీలికల కింద అయితే కట్ చేసేద్దామండి. పరోటాకి మెయిన్ ఏంటంటే పొరల కింద రావాలంటే ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో దాన్నే ఇంపార్టెంట్ అండి. మనం చపాతీ మొత్తాన్ని కూడా మొత్తం సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని దాన్ని దగ్గరగా బాగా చుట్టుకుంటూ రావాలన్నమాట. మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా మనం సన్నగా కట్ చేసేసేయాలండి. కొంచెం ఈ ప్రాసెస్ కొంచెం టైమే పడుతుందండి. ఎప్పుడైనా సరే ఈ టైప్లో టిఫిన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ని స్టార్ట్ చేసుకుంటే మనకి టిఫిన్స్ టైంకి అవుతుంది. బట్ ఇది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, ఎర్లీగా వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ టైప్ టిఫిన్స్ అయితే పెట్టుకోకూడదు. జస్ట్ సండే రోజున మనకు హాలిడేస్ ఉన్న రోజున, ఫెస్టివల్స్ ఉన్న రోజున అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. టిఫిన్కి అనుకున్న రోజున మాత్రమే మనం ఈ టైపు ప్రాసెస్ ఉన్న టిఫిన్స్ చేసుకుంటే బాగుంటుందండి. కంగారుగా చేస్తే మాత్రం మంచిగా ఉండదు టిఫిను. సో కాబట్టి కొంచెం ఆ టైప్ రోజుల్లో మనం ఇలాంటి టిఫిన్స్ చేసుకుంటే బాగుంటుంది. సో ముట్టి రోజుల్లో ఎట్లయినా ఉప్మా, దోశ, ఇడ్లీ ఈ టైప్లో అయితే చేసేసుకుంటాం కదా. సో స్పెషల్లీ డేస్లో మనం ఈ టైపు టిఫిన్స్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసేసాము కదా, సన్నగా కట్ చేసేసాము. సో ఇప్పుడైతే కనుక ఈ చపాతీని దగ్గరగా మనం చుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎక్కడైనా లావుగా ఉన్నాయి అనుకుంటే చూసుకుని వాటిని కూడా సన్నగా చీరికల కింద అయితే చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని అయితే కొంచెం మనం దగ్గరికి అయితే చేసుకోవాలి. అది కూడా ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. సో నేను కనిపించకపోయినా మీకు మెయిన్ ఏంటంటే ఏదైతే చేస్తున్నామో ఆ రెసిపీ మెయిన్ కాబట్టి మీకు దగ్గరగా నేను దాన్నే చూపిస్తున్నాను. సో నన్ను అయితే మీరు ఎప్పుడు లైవ్లో చూస్తూ ఉంటారు, వీడియోస్లో చూస్తూ ఉంటారు. నేనైతే ఇంపార్టెంట్ అయితే కాదు అనుకుంటున్నాను.
సో ఇక్కడ మనం ఏదైతే చూపించాలనుకుంటున్నామో అదే మెయిన్ ఇంపార్టెంట్ అని అయితే చూపిస్తున్నాను గైస్. ఇప్పుడు దీన్ని అయితే మనం ఎలా చుట్టాలో కూడా చూపించేస్తున్నాను. దీనిపైన కూడా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి. మనం ఎంత ఆయిల్ వేస్తామో దాన్ని బట్టే అది టేస్ట్ బాగుంటుంది, అలాగే పొరలు పొరలుగా విడుతుందండి. సో నేను ఇది ఎక్కువ చేస్తాను. ఎక్కువ సండే రోజుల్లో పరోటా, మా ఇంట్లో పెసరట్టు ఇలాగా సండే రోజున అయితే స్పెషల్స్ ఉంటాయండి. సో సండే కాబట్టి చేశాను. కానీ మీ దగ్గరికి తీసుకురావడానికి నాకు కొంచెం టైం పట్టింది ఈ వీడియో. ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్గా ఉందండి, బాగాలేదు హెల్త్. సో అందువల్లే నేను వీడియోని సెండ్ చేయలేకపోతున్నాను. అందుకే లైవ్లు కూడా కరెక్ట్గా టైం చేయలేకపోయాను. సో ఇప్పుడైతే అంగోండి పరోటా. అలాగని చెప్పి గట్టిగా ప్రెస్ చేయకూడదండి, పైన మాత్రమే ప్రెస్ చేయాలి ఎప్పుడు పరోటాని. అలాగని బాగా పెద్దది చేయాలనుకోకూడదు. వీలైనంత వరకు హ్యాండ్తో దాన్ని స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు మనకి హ్యాండ్తో ప్రెస్ రాదు అనుకుంటే కనుక అప్పుడు కర్రనైతే మనం చపాతీ కర్రతో చేయాలి. సో చేసినా కూడా అది ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేయకూడదు, మామూలుగా హ్యాండ్ తేలిగ్గా ప్రెస్ చేసి దాన్ని చేయాలి. సో నేను చేస్తున్నాను కదండి. సో నేనైతే ఫస్ట్ అయితే కొంచెం ప్రెస్ చేశాను. సో తర్వాత అయితే మాత్రం హ్యాండ్తో ప్రెస్ చేశానండి. మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం చిల్లులు కింద ఉన్నా కానీ నో ప్రాబ్లం అండి. మనకి అది విడినప్పుడు ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అవి కవర్ అయితే అయిపోతాయండి మనకి. సో అయితే అయిపోయింది. ఇక చపాతీ అయితే పరోటా అయితే మా పాప కాలుస్తుంది అనమాట. నేను ఇవైతే చేస్తున్నాను, తనైతే కనుక కాలుస్తుంది. సో ఇంకా వాటిని మనం ఇంకా ప్యాన్ మీద వేసేసుకొని ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే అవి పొరలుగా విడాలంటే మాత్రం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు అనుకున్న వాళ్ళైతే మాత్రం దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని అయితే చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే ఇది మనకి రెడీ అయిపోయింది. పరోటా అయితే మనకి రెడీ అయిపోయిందండి. దాన్ని మనం కాల్ చేసుకుందాము. ఇంకో పరోటా అయితే చేద్దామన్నమాట. ఇలాగ నేను ఇంకో పరోటాకి అయితే రెడీ చేస్తున్నానండి. సో ఇప్పుడు సేమ్ అదే పరోటా మళ్ళీ ఇంకోటి అయితే చేస్తున్నాను. అది కూడా రెడీ అయిపోయాక ఇలాగ పాప ఒక్కొక్కటి వేడివేడిగా కాల్ చేసి వాళ్ళ డాడీకి వాళ్ళ చెల్లికి అవి ఇచ్చేస్తుంది. సో నేనైతే ఇక్కడ చేస్తున్నాను అన్నమాట. సో రెండవ పరోటా అయితే నేను స్టార్ట్ చేశానండి. సేమ్ అదే మనం ఫస్ట్ ఎట్లా చేసామో సేమ్ ఇది కూడా అంతే చేయాలన్నమాట. ఓకేనా గైస్. సో ఇంకా రెడీ అయిపోయింది. కాల్చడం అయితే ఒకసారి మా పాపను చూపించమన్నాను. సో చూడండి, ఇది పరోటా అయితే కాలుతుంది. సో సైజ్ అయితే బాగా బిగ్ సైజ్ వద్దు, చిన్న సైజులో చేయమన్నారు. సో నేను అందుకే చిన్న సైజులో చేశానండి. చూడండి, గోల్డ్ కలర్లో కొంచెం మనకి అలా కాల్చుకుంటే బాగుంటుంది అనమాట. పరోటా అయితే రెడీ అయిపోయింది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ పెట్టండి, అలాగే లైక్ చేయండి గైస్. తప్పకుండా కామెంట్ చేయండి గైస్, ఎలా ఉంది ఏంటి అన్నది. మీకు అది చేసేది కూడా ఇంకొకసారి అయితే మీకు చూపిస్తున్నాను, ఎలాగ కట్ చేయాలి, ఎలాగ దాన్ని దగ్గరగా చుట్టాలి అన్నది కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు చూపిస్తున్నానండి. మీకు చూపిస్తే బాగా తెలుస్తుంది కదా దగ్గరగా అని చెప్పేసి జూమ్లో చూపిస్తున్నాను. చూడండి, అలాగైతే కట్ చేసేసుకొని దాన్ని మనం ఆయిల్ వేసేసి దగ్గరగా చుట్టేసుకొని మనం దాన్ని ఒత్తుకోవాలన్నమాట. సో ఇది రెండో పరోటా చేస్తున్నాను కదా, దాన్ని అయితే మీకు కొంచెం జూమ్గా మా పాపని తీయమన్నాను చేస్తుంటే, అంటే కొంచెం అర్థమవుతుంది కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం దగ్గరగా దాన్ని ఎట్లా చేసుకుంటున్నామో చూడండి, జూమ్లో చూపిస్తున్నాను. సో ఈ టైప్లో అయితే మనం పరోటా చేసుకుంటే సూపర్గా వచ్చేస్తుంది. సో యమ్మీగా తినేయచ్చు కదా అండి. పిల్లలు అయితే సరదాగా తింటారండి. లైర్స్ పీక్కుంటా తింటూ ఉంటారనమాట. మా చిన్న పాప అయితే అట్లానే తింటుంది, ఒక్కొక్క పొర లాక్కుంటా తింటుంది అన్నమాట. సరదాగా ఉంటుంది తనకి అలా తినడం అంటే. సో వాళ్ళు అలా తింటుంటే నాకైతే తెగ ముద్ద వచ్చేస్తారు పిల్లలు. వాళ్ళు ఇష్టంగా తింటుంటే మనకు కూడా సరదాగా సంతోషంగా ఉంటుంది కదా ఈ టైప్లో. సో తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళకి సరదాగా చేసి పెట్టండి. ఒక సండే రోజున హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా బయట తింటారు, బయట తెచ్చుకొని తినడంలో ఏమి ఉందండి. మనం ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే మనకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు సంతోషంగా తింటుంటే మన కడుపు నిండిపోతుందండి. సో అందుకని మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి మీ హస్బెండ్స్కి కూడా చేసి పెట్టి హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేయండి గైస్.
ఓకేనా. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకండి గైస్, చూడండి. చూస్తే తప్పకుండా మీకు కూడా నచ్చుతుందండి. ఓకేనా గైస్. ఓకేనా. సరే ఫ్రెండ్స్, ఇక అయితే బాయ్ అండి. అలాగే నా ఛానల్లో అన్ని రకాల బ్యూటీ టిప్స్ ఉంటాయండి. సో తప్పకుండా చూడండి. ఓకేనా. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ మీ.